అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం గసడ దవాదేశ సంధి. ఈ సంధి పేరులోనే మనకి సగం సూత్రం అర్థమవుతుంది. ఏంటంటే అది గసడ దవలు ఆదేశంగా వచ్చే సంధి. గసడ దవ అనే అక్షరాలను ఆదేశంగా వచ్చే సంధిని మనం గసడ దవాదేశ సంధి అంటాం. దీని పూర్తి వివరణను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆదేశంగా రావడం అంటే ఏమిటి? మనకి సంధి జరిగినప్పుడు ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం వచ్చి చేరడం. ఎప్పుడైనా మనకు సంధి రెండు పదాలకు మధ్యలో జరుగుతుంది. ఒకటి పూర్వపదం, రెండవది పరపదం. అయితే ఇలా రెండు పదాలు విడివిడిగా ఉండి ఒక్క సంధి జరిగినప్పుడు ఒక పదంగా కలుస్తాయి. అలా కలిసినప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ సంధిలో జరిగే మార్పు ఏంటంటే కచట తప్పలకు బదులుగా గసడ దవలు ఆదేశంగా వస్తాయి. అంటే ఈ కచట తప్పలు అనే అక్షరాలకు బదులుగా గసడ దవలు వచ్చి చేరుతాయి. శత్రువులా వచ్చి చేరుతాయి. అంటే ఆ అక్షరాన్ని తీసేసి మరో ఆ అక్షరం ప్లేస్లో మరో, అంటే ఉదాహరణకి కా ప్లేస్లో గా రావడం, చా ప్లేస్లో సా రావడం, టా ప్లేస్లో డా, తా ప్లేస్లో దా, పా ప్లేస్లో వా. అంటే అక్కడ ఉన్న అక్షరాలను తీసి ఆ అక్షరాలకు బదులుగా ఈ అక్షరాలు రావడం. ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం ఇచ్చి చేరడాన్ని ఆదేశంగా రావడం అంటారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం సూత్రంకి వెళ్ళిపోదాం. అయితే మనం ఏ వ్యాకరణాంశాల్లో ఏ విషయం తీసుకున్నా అది ఒక విషయానికి లింక్ అయి ఉంటుంది. ముందు వెనుక, అంటే కొన్ని విషయాలు తెలుసుకుంటేనే ఈ విషయం తెలుస్తుంది అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఈ గసడ దవాదేశ సంధిలో చాలా విషయాలు ఉంటాయి. అవి మనం తెలుసుకుంటేనే మనకి సూత్రం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సూత్రంలో మనకి ప్రథమా విభక్తి ప్రత్యయముల మీది పరుషములకు గసడ దవలు బహుళంగా వస్తాయి. ఈ సూత్రం ఇలా చూడగానే అసలు ఏమీ అర్థమవుదు. కానీ ఒక్కొక్క పదాన్ని తీసుకొని మనం వాటి విషయాలకు వేరే విషయాలకు లింక్ చేసుకుంటే మనకి సూత్రం ఈజీగా అర్థమవుతుంది. ముందుగా ఈ సూత్రంలో మనకు ఉన్న మొదటి విషయం ఏంటంటే ప్రథమా విభక్తి ప్రత్యయములు. ఇక్కడ ముందుగా విభక్తి ప్రత్యయములు అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. విభక్తి ప్రత్యయములు అంటే ఏంటంటే మనం కొన్ని అక్షరాలను కలిపి పదాలు చేస్తాం, పదాలను కలిపి వాక్యాలు తయారు చేస్తాం. అయితే మనకి వాక్యాలు తయారు చేసినప్పుడు కొన్ని పదాలు కలపాల్సి వచ్చినప్పుడు మధ్యలో కొన్ని అక్షరాలను మనం పెట్టి రాస్తాం. అలా పెట్టి రాసే అక్షరాలని లేదా పదాలని మనం విభక్తి ప్రత్యయాలు అంటాం. ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేస్తామో తెలుగులో విభక్తి ప్రత్యయాలను అలా వాడుతూ ఉంటాం. సో ప్రథమ విభక్తి ప్రత్యయాలు, ప్రథమ విభక్తిలో ప్రత్యయాల మీద, అంటే పూర్వపదంలో ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉంటే రెండో పదంలో ఏముంటాయి? పరుషములు ఉంటాయి. పరుషములు అంటే వర్ణమాలలో మనకి వర్గాక్షరాలు ఉంటాయి. కా నుంచి మా వరకు ఉన్న వర్గాక్షరాలు ఉంటాయి. ఆ వర్గాక్షరాల్లో మొదటి వర్గం అక్షరాలు, అంటే మొదటి లైన్లో ఉన్న అక్షరాలు మనం ఏమంటాం? పరుషములు అంటాం. మొదటి పదంలో విభక్తి ప్రత్యయాలు ఉంటాయి, రెండో పదంలో పరుషములు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ పరుషములకు బదులుగా గసడ దవలు అనే అక్షరాలు బహుళంగా వస్తాయి. ఇక్కడ బహుళంగా రావడం అంటే సంధి జరగడం, ఒకసారి జరుగుతుంది, ఇంకొకసారి యాజిటీస్గా వస్తుంది, జరగకుండా ఉంటుంది. అంటే రెండు రకాలుగా, ఒకటి కంటే ఎక్కువ రకాలుగా సంధి జరగడాన్ని మనం బహుళంగా రావడం అంటాం. సో ఈ సూత్రం ప్రకారం మనం ఎగ్జాంపుల్స్ చూస్తూ నేర్చుకుందాం. ముందుగా ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏంటి అంటే ఇక్కడ ప్రథమ విభక్తి ఉన్న ప్రత్యయాలు 4. అవి ఏంటంటే డు, ము, వు, లు. ఈ డుమువులు అనే 4 అక్షరాలు ప్రథమ విభక్తిలో ఉంటాయి. అంటే మన గసడ దవాదేశ సంధిలో మొదటి పదంలో చివరి అక్షరంలో డుమువుల్లో ఏదో అక్షరమై ఉండాలి. రెండవ పదంలో మొదటి అక్షరం కచట తపల్లో ఏదో ఒకటై ఉండాలి. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణలు మనకి వాడు, కొట్టే, ఇవి రెండు పదాలు. వాడు అనేది పూర్వపదం అయితే కొట్టే అనేది పరపదం. ఇక్కడ వాడులో మొదటి పదంలో చివరి అక్షరం ఏమయ్యింది? డు. అంటే మనకి ప్రథమ విభక్తి ప్రత్యయంలో ఒక అక్షరం. కొట్టే, ఇది కా అనేది పరుషము. ఈ పదాల్లో ఉన్న రెండిటికి సంధి జరిగినప్పుడు వచ్చే పదం ఏంటి? వాడు గొట్టే. అంటే ఇక్కడ మనకి కా బదులుగా వచ్చిన అక్షరం ఏంటి? గా. సో మన సూత్రం ప్రకారం ప్రథమ విభక్తి ప్రత్యయాల మీది కచట తపలకు గసడ దవలు అంటే కాకి గా ఆదేశంగా వచ్చింది. అంటే కా అక్షరం స్థానంలో గా అక్షరం వచ్చింది. అయితే ఈ సంధి పదం ఇలాగే కాకుండా వాడు, కొట్టే అని కూడా మనం అంటాం. అంటే ఒకటే పదం, ఒకటే సంధి పదం రెండు రకాలుగా వచ్చింది. ఇలా రెండు రకాలుగా రావడాన్ని మనం బహుళంగా రావడం అంటాం. రెండవ ఉదాహరణలో నీవు టక్కరివి. నీవు టక్కరివి. ఇక్కడ ఊ అనేది ప్రథమ విభక్తి ప్రత్యయం, టా అనేది పరుషాల్లో ఒక అక్షరం. ఈ రెండు పదాలకు సంధి జరిగినప్పుడు వచ్చే పదం ఏంటంటే నీవు డక్కరివి. అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాల మీద పరుషాలకి గసడ దవల్లో డా అనే అక్షరం వచ్చి చేరింది.
ఇంకొక పదం నీవు టక్కరివి యాజిటీస్గా రాస్తాం. అంటే ఈ సంధి అనేది 2 రకాలుగా జరిగింది కాబట్టి ఇక్కడ బహుళంగా ఉంది. మళ్ళీ ఒకసారి సూత్రం చూద్దాం. ప్రథమా విభక్తి ప్రత్యయముల మీది పరుషములకు గసడ దవలు బహుళంగా వస్తాయి. నెక్స్ట్ ఇంకొక సూత్రానికి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనము తెలుగు పదాలు వాడినప్పుడు చాలాసార్లు మనకి సంస్కృతం కూడా తెలుగులాగే మారిపోయి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మనకు ఒకటి తెలుగు పదం ఉంటుంది, ఒకటి సంస్కృత పదం ఉంటుంది. అలా ఒకే పదంలో ఒక తెలుగు పదం, ఒక సంస్కృత పదం ఉన్నప్పుడు దానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డుములు ఉండి కచరతపలు ఉండి, అంటే మొదటి పదంలో డుములు ఉండి రెండవ పదంలో కచరతపలు ఉన్నా కూడా గసడ దవలు ఆదేశంగా రావు. అంటే ఒక సూత్రం యాజిటీస్గా ఎలాగే ఒకవేళ అవన్నీ ఉండి ఒకటి తెలుగు పదం, 2 సంస్కృత పదం అయితే ఆ పదంలో ఎటువంటి మార్పు రాదు. ఇది రెండవ సూత్రం. చూద్దాం. ఇప్పుడు వీడు చక్రపాణి. ఇక్కడ వీడు అనేలో డు ఉంది, ప్రథమ విభక్తి ప్రత్యయం. చక్రపాణిలో చా ఉంది, పరుషము. ఇక్కడ 2 పదాల్లో ఉన్నాయి, కానీ వీడు అనేది తెలుగు పదం, చక్రపాణి అనేది సంస్కృత పదం. ఇలా ఉన్నప్పుడు మనకు సంధి పదంలో వీడు చక్రపాణి అంటే దానిలో సంధి జరగదు, అంటే మార్పు ఏమీ జరగదు. ఇది పత్యం. ఇక్కడ పా అనేది పరుషాక్షరం. ఇక్కడ వా అంటే ఇది వచ్చం అనేది కరెక్ట్ పదం కాదు, ఇది పత్యం అంటేనే కరెక్ట్. కాబట్టి ఇది కూడా సంధి. అంటే ఒకవేళ పరుషాలు వచ్చినా డుమువులు వచ్చినా ఈ సంధిలో మార్పు జరగదు. ఇంకొక ఉదాహరణ, ఇది చాలా ముఖ్యమైన ఉదాహరణ, మామూలుగా మనం ఎక్కువగా వాడే ఉదాహరణ ఇది, సూత్రం ఇది. ఏంటి ఆ సూత్రము అంటే ద్వంద్వ సమాస పదాల మీది పరుషములు గసడ దవలుగా మారుతాయి. ఇక్కడ ద్వంద్వ సమాస పదాలు అంటే మనకి ద్వంద్వ సమాస పదం ఎలా ఏర్పడుతుందో తెలియాలి. ఇక్కడ ద్వంద్వ సమాస పదం 2 నామవాచక పదాలతో ఏర్పడుతుంది. అంటే ఆ సమాస పదంలో 2 నామవాచక పదాలే ఉంటాయి. అలా ఏర్పడేదాన్ని ద్వంద్వ సమాసం అంటాం. అలా 2 నామవాచక పదాలు ఉన్న పదంకి సంధి జరిగితే ఆ సంధిలో ఒకవేళ కచడతపలు అయితే ఉంటే, అంటే పరుషములు ఉంటే అక్కడ కూడా మనకి గసడ దవలు ఆదేశంగా వస్తాయి. అదేంటో మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. ఉదాహరణ, ఫస్ట్ ఉదాహరణ కూర కాయలు. ఇక్కడ కూర కాయలు ఇవి 2 నామవాచక పదాలు, ద్వంద్వ సమాస పదం అంటారు వీటిని. కూర కాయలు. ఇక్కడ కూరకాయల్లో మనకి కా అనేది వచ్చింది. కా అనేది ఏంటి? పరుషాక్షరం. ఈ పరుషాక్షరాన్ని దేనిలాగా మారాలి? గసడ దవల్లో గాలాగా అంటే గాలాగా మనం ముందుగా చెప్పుకున్నట్టుగా గాలాగా మారు. చూడండి, కూర ప్లస్ కాయలు. ఇక్కడ మనకి మారిన పదం ఏంటంటే కూర గాయలు. అన్న తమ్ముడు, ఇది ద్వంద్వ సమాస పదం. ఇక్కడ సంధి పదం ఏంటి? అన్న దమ్ములు. అంటే ఇక్కడ తా అనే అక్షరం దాలాగా మారింది. తల్లి తండ్రి. తల్లి మరియు తండ్రి ద్వంద్వ సమాస పదం అయితే ఇక్కడ తా అనేది ఎలాగా మారింది? మనకి సంధి పదంలో దాలాగా మారింది. సంధి పదం ఏంటి? తల్లి దండ్రులు. కాళ్ళు చేతులు. కాళ్ళు చేతులు. సంధి పదం కాళ్ళు చేతులు. అంటే ఇక్కడ చా అనే అక్షరం సాలాగా మారింది. ఊరు పల్లెలు. ఊరు వల్లెలు. ఇక్కడ పా అనేది వాలాగా మారింది. సో ద్వంద్వ సమాస పదాల మీద కచడ తపలు గసడ దవలుగా మారుతాయి. Thanks for watching.